ball. అమ్మగారు అమ్మగారు ఏం రాము మీ అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఏదో మీ దయ వల్ల డాక్టర్ని పిలిపించి మందులో ఇప్పించాను. అమ్మా పొద్దున బాబుకు బొమ్మ ఇచ్చాను. అవును. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందమ్మా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? వివరాలను తర్వాత చెప్తాను, ముందు ఆ బొమ్మ తెప్పించండి. లక్ష్మి లక్ష్మి, పొద్దున్న బాబుకు బొమ్మ తెచ్చాడే, బాబు దగ్గర ఉంటే తీసురా. అలాగే. వీరెవరు రాము? ఆ బొమ్మ వాళ్ళదేనమ్మా. పొద్దున్న ట్యాక్సీలు మర్చిపోయారు. ఇప్పుడు ఆ బొమ్మ చాలా అవసరంగా ఉందట. అలాగా, నిలబడే ఉన్నారే, రండి కూర్చోండి. ఇప్పుడు మాకంత వ్యవధి లేదమ్మా. దయచేసి ఆ బొమ్మ త్వరగా తెప్పించండి. బాబు, ఆ బొమ్మ ఎదురే. సుబ్బల్లాడు, నువ్వు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చావే, వాడు ఎత్తుకుపోయాడు. వాడిని తెలుసా బాబు? వాడిల్లు మన బాబు స్కూల్ పక్కనే, బాబుకి తెలుసు. బాబు, వాళ్ళకి వాడిని చూపించు. అమ్మగారు, బాబుని తీసుకొచ్చి వెంటనే నిలబెడతా. అలాగే. మీరు కూడా ఎందుకు? వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. అవును సరళ, నువ్వు ఇక్కడే ఉంది, మేము ఇప్పుడే వచ్చేస్తాం. రారాము. బాబు, వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? అక్కడ. అవా అవా, ఏ నాయనా? ఇక్కడ సుబ్బడోను కుర్రాడు ఉండాలి. ఆడా ఆడ నా మనవడే బాబు. ఇంట్లో ఉన్నాడా? కాస్త పిలుస్తావా? లేడు బాబు. లేడు. ఏ నాయనా, మీ ఇంట్లో ఏమైనా ఎత్తుకొచ్చాడా? దొంగ సచ్చినాడు, ఆడికి ఎప్పుడు ఇదే బుద్ధి. అయితే ఇప్పుడు వాడు ఆ బొమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అదేం లేదు బాబు, ఏడకి పోయినా తిండికి ఎడకే సత్తాడుగా. రాము, వాడు ఎప్పటికి వస్తాడు? నువ్వు బాబుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. అప్పటి వరకు నేను రోడ్డు మీద వెయిట్ చేస్తుంటా. అలాగేనండి, బాబుని దింపేసి సరళమ్మ గారిని తీసుకొస్తాను. ఇవన్నీ నావేనండి అయ్యా, ఈ బొమ్మలన్నీ నావే. సార్, ఈ బొమ్మ మాత్రం ఆయన కాదు సార్. అమ్మమ్మమ్మమ్మ, బొమ్మల్లో పుట్టి బొమ్మల్లో పెరిగి బొమ్మలతో వ్యాపారం చేస్తున్న వాడిని ఈ ఒక్క బొమ్మ కోసం, ఆఫ్టర్ ఆల్ ఈ వాకింగ్ డాల్ కోసం అబద్ధం ఆడతానా చెప్పండి సార్. సరిగా వస్తే అర్థమాడికి ఏం చేస్తా సార్? ఈ బొమ్మ మాత్రం ఆయన కాదు సార్. అయితే ఇంకో కొట్లో కొట్టేసావా? అమ్మమ్మమ్మమ్మ, ఈ బొమ్మలు ఇంకే షాపుకి రావు సార్. ఈ బొమ్మలకి సోల్ డిస్ట్రిబ్యూటర్ నేనే. కావాలంటే తమరు ఒక్కసారి మా షాప్కి తెచ్చేయండి, మొత్తం ఇన్వాయిస్లన్నీ తమకు చూపిస్తాను. అవన్నీ ఎందుకులేండి. ఒరే, ఈయన కొట్లోనే దొంగతనం చేశాను, ఒప్పుకో. సార్, ఈ బొమ్మ ఇది కాదు సార్, ఈయన కొట్టే నాకు తెలుసు సార్. చెప్పడా, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేసావా? సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నా మాట వినండి సార్. సార్ సార్ సార్. ఏమయ్యా అయ్యా, ఈ బొమ్మ డాన్స్ చేస్తుందా? చెయ్యకే సార్, బ్యాటరీతోనూ చేస్తుంది, కీతోనూ చేస్తుంది. చూసారా చూసారా, వర్కింగ్ కండిషన్ లోనే ఉంది. దీని లిటరేచర్ అంతా మా షాపులో ఉంది. దీని ఖరీదు ఏమాత్రం ఉంటుంది? ఖరీదేమిటి సార్, తమకు కావాలంటే స్వీకరించండి. ఏమయ్యా, మాకు లంచం ఇస్తావా? అమ్మమ్మమ్మ, ఇది సంథింగ్ కాదు సార్, నా బహుమతి, కృతజ్ఞత. నీ కృతజ్ఞత నాకు అక్కర్లేదు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? 761. ఈ బొమ్మల జాబితా తీసుకుని ఇతని చేత సంతకం తీసుకుని పంపించు. ఎస్ సార్. రండి సార్. భలే మంచి చౌక బేరము,
ఇది సమయము టారటటా టిటిటిటి టారటటా భలే మంచి టారటటా టటటట. అయ్యో రాత రాత అదేమిటండి మరీ అంత ఎత్తున పెడుతున్నారు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, బొమ్మల్లో పుట్టి బొమ్మల్లో పెరిగి బొమ్మలతో వ్యాపారం చేస్తున్నవాడిని నన్నే అంటావా? అది కాదండి. ఏమిటది? నీకెన్నిసార్లు చెప్పాను, ఇది ఇల్లు కాదు షాపు. ఇంట్లో మనం భార్యాభర్తలం. ఇక్కడ నేను ప్రొపరైటరు, నువ్వు సేల్స్ గర్లు. సర్లేండి. ఇదిగో చూడు, కేవలం మన దగ్గర సరుకుండగానే సరిపోదే, వాటిని అమర్చి సర్ది చూపించడంలోనే ఉంటుంది. షాపులోకి ఎవడైనా రాగానే నన్ను చూడు అన్నట్టు బొమ్మలన్నీ పోటీ పడి అలా నిలబడి ఉండాలి. దానిలోనే ఉందే అట్రాక్షన్. సరే, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. లేకపోతే నిన్ను అడుగుతా అనుకున్నావా? ఏమిటది? ఏమిటండి? అదే ఏమిటది? ఇదే లిప్స్టిక్. లిప్స్టిక్ రస్టిక్? ఏమిటండి? ఇదేమిటి? ఇదే లీవ్లెస్. యూస్లెస్. అదే కదండి అటెన్షన్. షాపులోకి ఎవరైనా వస్తే నన్ను చూడు అన్నట్టు ఉండాలి. మీరే కదండి చెప్పారు. ఉసే షాపులోకి వచ్చేవాడు చూసేది నిన్ను కాదే, నా బొమ్మల్ని. ఒరే ఆనంద్, నాగభూషణం గారు నేను అర్జెంట్ గా రమ్మంటున్నారు, రారా. చేసిన తప్పుడు పనుల దానికి ఇంకా రమ్మంటున్నాడా? సిగ్గులేదు? వస్తావు రావా? స్టైలో ఏమిటండి వెతుకుతున్నారు? ఏం లేదయ్యా, ఇందాక నాతో కూడా కానొచ్చాడే. వచ్చారు. అయినా ఏమిటండి అన్యాయం? పట్ట పగలు రహదారిలో ఒరే పలుకురించినట్టు పలకరించి 4 బాదులు బాది కాళ్ళు చేతులు కట్టి కార్లు వేసి తీసుకుపోతారా? కార్లోనా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, ఒక కారు వచ్చింది, అందులోంచి 2 దిగారు. ఆ తర్వాత ఇంకొక ఆయన దిగాడు. ఏదో మాట అనుకున్నారు, అంతే ధనాతన్ ఫటాఫట్ గూఢచారి నంబర్ 116 అరెస్టెడ్. కారులో వేసుకున్నారు, కారు వెళ్ళిపోయింది. అది నల్ల కారు, ఫియట్ కారు, దాని నంబర్ MSP 8793. నాకు తెలుసు దీని వెనక ఏదో పెద్ద గూడు పుటాని ఉందని. అందుకే ఒక పెద్ద మహత్తరమైన పరిశోధన చేశాను. దాని ఫలితం ఇదిగో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనవాలుగా దొరికిన విట్నెస్. అయ్యా, మీకు ఎప్పుడైనా ఐ విట్నెస్ కావాలంటే నేను ఎప్పుడు తయారు. కేర్ ఆఫ్ ఇదే షాప్. ఇది మా అన్నయ్యదే. మీ అన్నయ్య గారు ఎందుకు ఇలా చేస్తారమ్మా? అదంతా పెద్ద కథ. ఆనంద్ ఆపదలో చిక్కున్నాడు, ముందు అతన్ని కాపాడాలి. కానీ ఆయన ఎక్కడ దాచారో మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడ దాస్తారో నాకు తెలుసు. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్లో, లేదా బాలాజీ నగర్లో ఆ కంపెనీ పార్ట్నర్ ఇంట్లో. రండమ్మా వెళ్దాం. ఇద్దరం కలిసి వెళ్లే టైం లేదు, నన్ను టాక్సీ స్టాండ్లో దింపు. నేను బాలాజీ నగర్కి వెళ్ళి చూస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళి చూడు. అలాగేనమ్మా. నీ నమ్మకం ఏమిటో కానీ కాదు, నీ ధైర్యం ఏమిటో కానీ సినిమా క్లైమాక్స్ లో ఇరుక్కున్న విలన్ లాగా అయిపోయింది నా పరిస్థితి.
సరళ రే సరళ నీకు తెలియదు మన ప్రభాకర్ కూతురు కథ చెల్లెలు. ఏం కావాలి? ఆనంద్ కావాలి. ఆనంద్ నీ ఆనంద సంగతి నీకే తెలియాలమ్మా. తెలియవలసిన దాని కనుకనే అడుగుతున్నాను. ఆనంద్ ఎక్కడ? ఆనంద్ ఇక్కడెక్కడ ఉన్నాడు? నేనేమన్నా జేబులో దాచుకున్నానా? ఆనంద్ జేబులో వేసుకోలేకనే మా అన్నయ్యని బుట్టలో వేసుకున్నావు. నీ సంగతులన్నీ నాకు తెలుసు. నీకేం తెలుసమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు అర్థమే కావటం లేదమ్మా. అర్థం కావటం లేదా? ఆనంద్ని పట్టుకురమ్మని మా అన్నయ్యని రాజుని మూర్తిని పంపించావు. వాళ్ళు బంధించి తీసుకొచ్చారు. ప్రభాకర్ ఆనందను బంధించాడా? అరే నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే. ఎక్కడ దాచారో చెప్పండి, లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను. మీ అన్నయ్య ఇక్కడే ఉండగా పోలీసులకు ఫోన్ ఎందుకమ్మా? అవునవును అవునవును. రే ప్రభాకర్ మీ చెల్లె వచ్చింది. ఆ గదిలో ఉన్నాడమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నయ్య 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 ఏమిటిది? తలుపు తెరండి. ఏమిటి అన్యాయం? తలుపు తీయండి. తలుపు వేయడమే గాని తీయడం మాకు అలవాట్లేదు. నువ్వు ఆడదానివేనా? హలో ఆనంద్ దొరికాడా? గుడ్ గుడ్. ఆఫీసులో ఉంచారా? వాళ్ళ ఆఫీసు సెలవుగా అక్కడే ఉండండి. అన్ని మనకు కలిసి వస్తున్నాయి. అన్ని రోజులు నీవు కావు, నీ పాపాన్ని ప్రతిఫలం అనుభవించి తీస్తావు. ఇలాంటి పాపాయిని చంపాలనుకున్నారు. మీ పాపం బెద్దలవ్వకుండా కాపాడాలనుకున్న నన్ను ఆనందని బంధించారు. ఇప్పటికైనా బొమ్మ వెతకండి, అమాయక ప్రాణాలను రక్షించండి. అలాగే అద్భుతంగా ఉంది సహా. అలాగే చేస్తాం. గీత కాదు గీత్, ఒకసారి నేను ఆఫీస్ దగ్గర వెళ్ళొస్తాను. డార్లింగ్, నేను కూడా నీతో వస్తాను. ఆడవాళ్ళు గడప దాటకూడదు. పగలు కూడానా? అవునవును. పర్లేదు పర్వాలేదుగా. పద. ఒరే వంటరాజా, అమ్మాయి గదిలో ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మేము ఇప్పుడే వస్తాం. కమండి. పశుబలంతో నన్ను కట్టేయగలరేమో కానీ ధర్మాన్ని న్యాయాన్ని కట్టేయలేరు. మీ పాపం పండింది. మీ రాక్షస కుత్యానికి శిక్ష అనుభవిస్తారు. ఏమిట్రా వాగుతున్నావు? ఆవుతే వేదాంతం శిక్ష నీకు పరిపూర్ణ జ్ఞానం వచ్చి పండిపోతుంది. నువ్వు ఇక్కడ పనికిరావు. హిమాలయ పర్వతాలకు పోయి అక్కడ నోర్మీడా నీ అంతు చూస్తే కానీ నోర్మీ. నీ అంతు మేం చూసుకుంటే మా అంతు నువ్వేమిట్రా చూసేది? చావట. నువ్వు ఊరుకో ప్రభాకర్. నేను చచ్చినా నాకు బాధ లేదు. దయా దాక్షిణ్యాలు లేకుండా మీరు చేసే అమానుష కృత్యాలకు మీరేమైపోతారో నాకు బాధగా. అబ్బో ఎంత జాలిగా నీకు. అందుకేనా మా గుట్టుమట్లన్నీ బయట పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టాలని ఊరంతా తిరుగుతున్నావు. కొట్టేస్తానంతే. మిమ్మల్ని జైల్లో పెట్టించాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. మీరు చేసిన పాడు పనికి ఏమీ తెలియని అమాయకులు చావకూడదనే తాపత్రయపడ్డా. ఏమిట్రా పాడు పని? మాకున్న అడ్డును తొలగించుకోవడం పాడు పనా? మాకు హక్కున్న ఆస్తిని దక్కించుకోవడం పాడు పనా? ఊరుకో ప్రభాకర్, బ్రతుకు తిరుగు తెలీదు. వీడితో మనకేమిటి? నమ్మిన వాళ్ళని మీలా మోసం చేసే బ్రతుకు తెరువు నాకు తెలియదు. అక్కర్లేదు కూడా. ఈ కర్మ మీరే అనుభవిస్తారు. అబ్బో ఏమిటో ఆ కర్మ? కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది. ఈ పాటికి సరళ పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటుంది. సరళ పోలీస్ స్టేషన్ పంపించావా? సరళ దానగానే వచ్చి మన ఫోన్లో చిక్కుకుంది. సరళను కూడా బంధించారు. యూ డోంట్ వర్రీ. సరళ మా ఇంటికి వచ్చింది. పోలీసులు ఫోన్ చేస్తానంది. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తానంది. గదిలోకి వెళ్ళమ్మా అన్నాను. వెళ్ళింది. గొళ్ళెం పెట్టాను. క్షమించాను. ఆమె నీ ప్రేయసి కదూ. మిస్టర్ ప్రభాకర్, ఐఎమ్ సారీ. మీ చెల్లెల్ని బంధించక తప్పలేదు. దీనికి మన్నిపు ఎందుకు? చాలా మంచి పని చేశారు. ప్రభాకర్, ఎంత నీచానికి దిగజారిపోయావు. చివరికి వేలతో నా చేతులు కలిపావు. వీళ్ళు స్వార్థపరులు, దుర్మార్గులు. పెదబాబునే చంపడానికి ప్రయత్నించిన వీళ్ళు నిన్ను ఉద్ధరిస్తారనుకున్నావా? ఏనాటికైనా నిన్ను మోసం చేస్తారు. ఏ ఎందుకు ఆపుతున్నావు? ఆమె జారా? జాలి ఉన్నవాడివైతే నీ చెల్లెల్ని బంధించిన వాళ్ళని అభినందిస్తావా? నువ్వు ఒక అందమైన అసలు మనిషి అని. నా చెల్లెలు మనసు పాడు చేసి నువ్వు కదా. కట్టి కొట్టడం పురుష లక్షణం కాదు. వాక్ స్వాతంత్రం ఇచ్చాం. వదిలే. ఓహో మా ఫ్రెండ్ ఎవడ పిలుచుంటానండి. రే జాగ్రత్త. ఇలా ఫ్రెండ్ తీసుకొస్తావు ఇక్కడికి? తీసుకొస్తాము.